गुरुभ्यो नमः। वागीशाद्या समनसस्रवार्था नामोपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननं यस्य निष्पसितं वेद यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे वन्दे गुरुपदद्वन्द्वमवाङ् मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदर्क्यं त्रैपुरं महः अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। మనము సృష్టిలో అన్నిటికీ కూడా మూలాధారమైనది వేదము అని తెలుసుకుని దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా వేద విద్యను అభ్యసించిన వారు, వేద విద్యను ప్రోత్సాహం చేసిన వారందరూ కూడా ఏది యుక్తమైనది ఏది శ్రేయస్కరమైనది తెలుసుకుని ప్రవర్తించడం చాలా గొప్ప విశేషం. ఇందులో ముఖ్యంగా ఈనాడు ఈ ప్రస్తావన దేనికోసం అంటే కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల రామచంద్ర పౌండేక యాజులు గారి సమక్షంలో వేద విద్యాసభ అనే దాన్ని వేద విద్యార్థి ప్రోత్సాహక సభ అనే దాన్ని ఆయన ప్రారంభం చేయించగా వారి కుమారులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ వాజపేయ యాజులు గారు వారు దీన్ని గత 5 సంవత్సరములుగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. దాని విశేషాలన్నీ వారు చెప్పగా మేము చాలా ఆనందించాము. దాని గురించి 2-3 మాటలు దీంట్లో చెప్పవలసిందిగా వారు ఆదేశించారు. అయితే ఏమిటంటే దీంట్లో ముఖ్యంగా చాలా చోట్ల వేద పండితుల్ని సన్మానించడం, వేద సభల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే చాలా విలక్షణంగా ముందు వేద పండితులు తయారవ్వాలి అంటే వేదాభ్యాసం చేయాలి. వేదాధ్యయనం చేయడానికి ముందు విద్యార్థి అవసరం. అటువంటి విద్యార్థి ఏదైనా ప్రోత్సాహం ఉంటే చాలా ఉత్సాహంగా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది వేద విద్య చదువుకోవడానికి ప్రోత్సాహం చేస్తే దానివల్ల వేద విద్యకి మనం ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాము. వేదాన్ని మనం ఏదైతే ముందర తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయో అలాంటివన్నీ బాగా ఆలోచించి వేద విద్యార్థి వేదాధ్యయన ప్రోత్సాహక సభ అనేటటువంటి దాన్ని వీరు నిర్వహణ చేస్తూ అటువంటి దాన్ని జరిపించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే విద్యార్థి ప్రోత్సాహం చేస్తున్న సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ కుమారాధ్యాపకం అని, లేకపోతే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా కొంతమంది ఏదో ప్రతీ నెల ఇంతనే పారితోషికం వాళ్ళు శక్తిని అనుసరించి పెద్ద పెద్ద సంస్థలు చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఈ సంస్థ వారు కూడా విద్యార్థికి ప్రోత్సాహం చేయాలి అని ప్రారంభం చేసి ఈ సంవత్సరం 30 మంది విద్యార్థులు చేస్తున్నాము. ఇలాగా నెలకు 500 రూపాయల చొప్పున అని చెప్తూ సంవత్సరానికి వారికి 6,000 రూపాయల పారితోషికం ఇస్తున్నామంటే చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇవాళ మన కాలమాన పరిస్థితులు తెలుసు. ఎంతోమంది దాతలు దానికి సహకారం చేస్తే కానీ వీళ్ళు అనుకునేటువంటి దాన్ని ఆ ప్రోత్సాహం చేయడానికి తగిన అవకాశం దొరకదు. అటువంటి దాన్ని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీనివల్ల దాతలకి చాలా గొప్ప ప్రయోజనం. ఎందుకంటే ఇందులో వేదాధ్యయనం చేయగలిగి ఉండొచ్చు, చేయలేకపోయి ఉండొచ్చు. ఆ వేదాధ్యయనం చేయలేని వారు ఆ వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళకి ధన రూపేణా సహకారం చేసి ఈ సంస్థకి వాడిని ప్రోత్సాహం చేయడం వల్ల వేద విద్యని హితోభివృద్ధిగా ముందరకు తీసుకెళ్ళడానికి గొప్ప మహదవకాశం. ఇటువంటి పని అనేది ఎంత గొప్పదంటే వేదం అజరామరం. వేదశివ శివో వేద వేదాధ్యాయ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదాధ్యాయనం అర్చయేదు అని ఉంది. అంటే వేదాధ్యయనం చేసిన వాడిని అర్చించాలి అని. వేదాధ్యయనం ఏం చేయాలి? వేదమేవ సదా చెప్పేదని కూడా ఉంది. ఆ వేదాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. ఒక వేదాధ్యయనం చేసిన వేదవేత్త ఎలాగైతే పారాయణ చేస్తాడో అంతకన్నా ఎక్కువగా విద్యార్థి అనేక సార్లు దీన్ని గురువు దగ్గర అధ్యయనం చేస్తూ సంత చెప్పుకొని దాన్ని వల్లె వేస్తూ 10 సార్లు చొప్పున 10 వల్లిలు చెప్పి అలాగే ఆ వల్లిలు అయిపోయిన తర్వాత దాన్ని ఆవర్తి చెబుతూ ప్రతిదినం అలాగా నిరంతరము ఆ వేద తపస్సు చేస్తూ ఉంటాడు ఆ విద్యార్థి. అందుకనే ఒక సందర్భంలో చెప్తారు, విద్యార్థిరాజ వేద సార్వభౌమ అంటారు. పండితుల కన్నా విద్యార్థులు ఒక సందర్భంలో కొన్ని సందర్భాల్లో చాలా వాళ్ళు ఎక్కువ. అంటే అధ్యయనం చేసిన తర్వాత రోజు వేదం చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండకపోవచ్చు వాళ్ళకున్న పనుల వల్ల. అదే విద్యార్థికి నిరంతరము
తద్ధితప అని ఆ వేదాన్ని అధ్యయనం చేయడమే తప్ప వేరే పని ఏమీ లేదు. పొద్దున లేవడం, స్నాన సంధ్యావందనం చేసుకోవడం, ఏదో ఇంత ఆహారం తీసుకుని కూర్చుని మధ్యాహ్నం ఆహార సమయం దాకా వాళ్ళు వేదాధ్యయనాన్ని అలాగా వాళ్ళు ఒళ్ళి వేస్తూ ఉండడం, గురువుగారు చెప్పినప్పుడు సంత చెప్పుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలం దాకా వాళ్ళు సాయంకాల సంధ్యావందన సమయం దాకా మళ్ళీ ఈ కార్యక్రమం ఇదే పని వాళ్ళకి. వేదాన్ని అలా అధ్యయనం చేస్తూ ఉండడమే పని అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేసుకోవడం, మళ్ళీ పాత పన్నాలు ఏవో చెప్పుకుంటూ ఆవుతి చెప్పుకోవడం, రాత్రి మళ్ళీ ఆహారం తీసుకోవడం, పడుకోవడం. అంటే ఇంకా వాళ్ళ పని ఏంటంటే దినచర్య రోజు సంధ్యావందనం చేసుకోవడం, ఆహారం తీసుకోవడం, వేదాధ్యయనం చేస్తూ ఉండడం. ఇంకా అది తప్ప వేరే పనేమీ ఉండదు ఇంకా బ్రహ్మచారికి. అటువంటి పరిస్థితిలో వేదవేత్త కన్నా వేద విద్యార్థిని ప్రోత్సాహం చేయడం అనేది చాలా విశేషం కనిపిస్తుంది దీంట్లో. నాకైతే అనిపిస్తుంది. అంటే వేదం అంతా అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళని సత్కరించడం అనేది ఎలాగో చాలా విశేషము, దాన్ని మనమేం కాదనలేము. కానీ ఇక్కడ ఏంటంటే నిరంతరం వాళ్ళకు వచ్చిన ఎంత గ్రంథం ఉంటుందో అంత గ్రంథాన్ని నిరంతరము అలా అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎక్కించి తులసి దళం వాళ్ళకి మనం సమర్పించడంలో ఎవరైతే ఈ దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు 10 తరాలు ఇటు 10 తరాలు వాళ్ళు ఆత్మనాశ తనతోటి మొత్తం 21 తరాలు వాళ్ళు తరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి సభల్ని, ఇటువంటి విద్యార్థి ప్రోత్సాహాన్ని చాలా దిగ్విజయంగా ముందరికి తీసుకెళ్తూ దాతలందరూ కూడా ఇతోధికంగా వృద్ధి చేస్తూ ఈ సంస్థ దినదినాభివృద్ధిగా ఆచంద్ర తారార్కము ఉండాలి అని ఆశిస్తూ ఇలాగే ఇప్పుడు 11 మందితో ఈ సంస్థ ప్రారంభించామని చెప్పి తెలియజేశారు. ఈ సంవత్సరం 30 మందిని చేస్తున్నారు. శతాధికంగా 100 కొలది విద్యార్థులకి ఈ సంస్థ ఇతోధికంగా ఇంకా ఎక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి, ఈ సంస్థలో మనకి ఇంత ద్రవ్యం ఇస్తున్నారు కాబట్టి ఏమైనా సరే ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం అనుకుని ప్రతి విద్యార్థి కూడా యోగ్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సత్కారం జరిగేంత స్థాయిలో ఈ సభ వెళ్ళి నిరంతరము వేదాధ్యయనం చేసేటువంటి విద్యార్థులు శతాధికంగా 100 కొలది దీంట్లో ఉండి ఈ ప్రోత్సాహాన్ని స్వీకరిస్తూ అంత స్థాయిలో ఈ సభ ఉండి అంత స్థాయిలో దాతలు కూడా ప్రోత్సాహం చేస్తూ ఇవన్నీ కూడా నిరంతరంగా జరగాలి, ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా ఉండాలి అని ఆ వేదపురుషుని ప్రార్థిస్తూ, ఆ వేదపురుషుడు గాయత్రీమాత అనుగ్రహంతో దినదినాభివృద్ధిగా ఉండాలి, ఆచంద్రతారార్కము ఇలా నిర్వహణ చేస్తున్నటువంటి ఈ సంస్థ వారికి చాలా గొప్పది అయినటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా వంతు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విషయంలో మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందిస్తూ ఆ వేదపురుష అనుగ్రహం వేదవేత్తలకి, వేద విద్యార్థులకి, అలాగే ఈ వీళ్ళకి ప్రోత్సాహం చేసినటువంటి దాతలకి అందరికీ కూడా అనేక ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి. తద్వారా వేదం పరిరక్షణ చేయడం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.